హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మనీశ్రీ కిచెన్. ఈవేళ వీడియోలో చుక్కకూర పప్పు ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. కోసం ఒక చిన్న టీ గ్లాసు కందిపప్పుని తీసుకోవాలి. ఈ పప్పుని ఇప్పుడు వాటర్ వేసి 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా వాష్ చేసి పెట్టిన పప్పులోకి 2 గ్లాసులు వాటర్ వేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఈ కందిపప్పు కుక్కర్లో వేయకపోయినా కానీ మెత్తగా ఉడుకుతుందండి. కుక్కర్లో వేసుకోవచ్చు, లేదా ఈ విధంగా కూడా రెడీ చేసుకోవచ్చు. ఇలా ఈ పప్పు ఉడుకుతూ ఉండగా దీంట్లోకి కావాల్సిన ఆకుకూరని రెడీ చేసుకోవాలి. దీనికోసం 2 కట్టల చుక్కకూరని తీసుకోవాలండి. 4 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, 1 ఉల్లిపాయ తీసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలని ఈ విధంగా కట్ చేసుకుని పప్పులో వేసేసుకోవాలి. వీటితో పాటు టమాటాను కూడా కట్ చేసి వేసేసుకోవాలి. పప్పు పూర్తిగా ఉడకపోయినా పర్వాలేదండి, వీటితో పాటు ఉడుకుతుంది. వీటితో పాటు మనం కాడలతో కట్ చేసి పెట్టుకున్న చుక్కకూరను కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా ముందుగా వేసేస్తే పప్పు ఉడకదేమో అని చాలామంది డౌట్ పడతారండి. అలాంటిది ఏమీ ఉండదు, ఉడికిపోతుందండి చక్కగా. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో కదిపి మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల సేపు ఉడికించాలి. ఈ విధంగా ఉడుకుతూ ఉండగా మధ్య మధ్యలో ఒకసారి గరిటె పెట్టుకొని కలుపుతూ ఉండాలండి. ఇప్పుడే సాల్ట్ కూడా వేసేసుకుందాం. 1/4 టీ స్పూను పసుపు కూడా వేసుకోవాలి. వీటితో పాటు కారం 1 స్పూను, ధనియాల పొడి, మిరియాల పొడి 1/4 టీ స్పూను, ధనియాల పొడి 1 అర స్పూను వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో గరిటెతో ఒక్కొక్కసారి ఇలా కలుపుతూ ఉంటే పప్పు అంతా మెత్తగా అయిపోతుందండి, చాలా స్మూత్గా అయిపోతుంది. అలా అయిపోయిన తర్వాత మిక్సీలో కూడా ఇంక మనం వేయాల్సిన అవసరం ఉండదండి, ఇంకా ఇలా ఉడికిపోతుంది అనమాట. చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో. ఈ విధంగా అయిపోయిన తర్వాత అలా గరిటె ఒక్కసారి అలా మెదుపుకుంటూ లాస్ట్గా 1 స్పూను నెయ్యి వేసుకొని కలుపుకోవాలండి. నెయ్యి వేయటం వల్ల చాలా రుచిగా ఉంటుంది పప్పు అనేది. తాలింపులో వేసే కంటే ఈ విధంగా వేయటం వల్ల నెయ్యి ఫ్లేవర్ అనేది పప్పుకి బాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు తాలింపుకి రెడీ చేసుకుందాం. తాలింపు కోసం పోపు ప్యాన్ ఒకటి తీసుకొని దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ ఆవాలు వేసి 7-8 ఎల్లుల్లిపాయ రేకలు కూడా వేసి వేయించుకోవాలి. దీంట్లోనే ఇప్పుడు కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి లాస్ట్లో వేయాలండి, ముందుగా వేస్తే మాడిపోతాయి. ఇవి కాస్త వేగిన తర్వాత లాస్ట్లో ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇంగువ 1 అర స్పూను వేసుకొని కలిపేసి తాలింపు వేసేసుకోవడమే. చాలా ఈజీగా అయిపోతుందండి, త్వరగా కూడా ఉడికిపోతుంది. చుక్కకూర కందిపప్పు అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీ అందరికీ తెలిసిందేనండి ఈ పప్పు, అయినా ఈ విధంగా చేస్తే ఈ పప్పుకి ఫ్యాన్స్ తయారైపోతారండి. మీరే పెద్ద ఫ్యాన్ అయిపోతారు. ఇలా చేసి చూడండి. అంతేనండి, రెడీ అయిపోయింది చుక్కకూర పప్పు. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. మిక్సీ కానీ కుక్కర్ కానీ వాడకుండానే నార్మల్గానే మన పప్పు రెడీ అయిపోయింది. ఇది పుల్లగా రోటీస్లోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.